Doctor is Dr. Kavita Garu, is a gynecologist practicing at Chalmers, and she is a professor in Chalmers. ప్రసూతి సేవలతో స్త్రీల వ్యాధి నిపుణులు మీరు అర్ధరాత్రి కానుపు వస్తే పురుడు పోసి రక్షిస్తారు భార్యగా తల్లిగా బహుపాత్రలను పోషిస్తారు రాత్రి పగలు తేడలేక ప్రసూతి సేవలు చేస్తారు మాతృత్వం కోసం ఎదురు చూసే మహిళల పాలిట వరమై సంతాన సాఫల్యతను Everyone, the dignitaries on the dais, Raghunandan Garu and Narsingh Rao Garu, and Ramna Rao Garu, It is a great honor for me today, and I'm very much honored and humbled to be here in front of so many senior doctors. It's really a privilege for me. మీరు ఇంతవరకు ఇంతమంది సీనియర్ డాక్టర్స్ తర్వాత వెంటనే నన్ను పిలిస్తే చాలా అంటే ఐ ఫెల్ట్ వెరీ హంబల్ బికాస్ ఇప్పుడు మా ఇంతవరకు ఫెలిసిటేషన్ అయిన డాక్టర్స్ అందరూ దాదాపు నేను పుట్టక ముందు మెడిసిన్ చేసిన సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అండ్ టుడే ఇట్స్ అ వెరీ గ్రేట్ డే ఫర్ మీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్ ఐమ్ రియలీ హంబల్ 22 years అయిందండి నేను కరీంనగర్ వచ్చి ఇన్ 2004 ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ మా నాన్నమ్మ వాళ్ళ ఊరు చిన్నలింగాపురము సిరిసిల్ల దగ్గర చిన్న నారాయణరావు గారు రాధమ్మ గారు మా నాన్నమ్మ అండ్ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఊరు కుర్క్యాల సావిత్రమ్మ గారు హనుమంతరావు గారు వెలిచాల హనుమంతరావు గారు సో చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్కి కరీంనగర్ వచ్చేది డాడీ సర్వెన్న సుభాష్ రావు ఆయన రిజర్వ్ బ్యాంక్లో ఆఫీసర్ ఉండే లైక్ మై స్కూలింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఇన్ హైదరాబాద్ సెయింట్ ఆన్స్లో ఫ్రమ్ LKG till ఇంటర్ and then I secured a seat in Gandhi Medical College in 1993. I started my MBBS and course started in 94 lo. In tarvata nenu gynecology I did in Warangal. I didn't get a seat in Usmania or Gandhi because I was an OC. So appudu maaku only 300 below rank vastene MBBS seat vachindi. That too Telangana and Andhra Pradesh kalisi. So I got 260 rank at that time. And PG lo 2 states kalpi 90 rank vachina. I couldn't get a MD seat. I got a degree seat in Warangal. So it was so difficult that time. So there were very few doctors. Why I'm saying this is, I had to come to Karimnagar because of my husband, Dr. Raghu. He actually wanted, he got a invitation from Rekutte Eye Hospital. So we came here because of Rekutte Eye Hospital. And then we settled here. And then నేను వచ్చినప్పుడు అండి ఐ వాజ్ ఆఫ్టర్ శారదావాణి గారి తర్వాత వెల్మా గైనకాలజిస్ట్ నేను ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మీరు చూసారు సార్ వాళ్ళ తర్వాత ఆల్మోస్ట్ 20 years తర్వాత నేను వచ్చాను అండ్ ఐ స్టార్టెడ్ ఫుల్ ఫ్లెజ్ నర్సింగ్ హోమ్ అండ్ ఐ రన్ ద నర్సింగ్ హోమ్ ఫర్ ఆల్మోస్ట్ 4 to 5 years. Then I went and joined Chalmada. And the reason for that, ఇప్పటి వరకు సార్ వాళ్ళందరూ చెప్పారు, ఎస్పెషల్లీ బిఎన్ రావు సార్, జగన్మోహన్ సార్ అందరూ. సో ద ప్రాక్టీస్ ఇస్ తిరుపతిరావు సార్ చెప్పినట్టు మెడిసిన్ చదవడం అంత ఈజీ కాదు. చిన్నప్పటి నుంచి స్టడీస్లో మునిగిపోయి చాలా సెన్సిటివ్గా ఉంటాం యూజువలీ, అంటే లోకజ్ఞానం రాదు, ఓన్లీ స్టడీస్. సో ఆఫ్టర్ ఫినిషింగ్ ద స్టడీస్ బికేమ్ హియర్, కొంచెం లెంతీగా చెప్తున్నాను సార్, because after 22 years of being in Karimnagar, this is the first time a Velma community doctors gathering I am attending. So I feel really bad about this sometimes. ఎప్పుడు కూడా ఇంతమంది వెల్మా డాక్టర్స్ ఒక్క దగ్గర కలవలేదండి 22 yearsలో, సిన్స్ 2004. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. రఘునందన్ రావు గారు, నరసింహరావు గారు షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ దిస్ సైడ్. అండ్ అప్పుడు చాలా తక్కువ మంది ఉంటుంది నేను వచ్చినప్పుడు, అందరూ నా సీనియర్స్. చాలా రోజులు నేను ఒక్కదాన్ని జూనియర్ని, చాలా కష్టమైంది. అండ్ చల్మడా జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ద ప్రాక్టీస్, అన్ఎథికల్ ప్రాక్టీసెస్ యాజ్ సెడ్. అసలు మార్కెట్ ఏంటి, ఇట్లా చేయాలి ప్రాక్టీస్ అని అర్థమయ్యే వరకే 1.5 years అయిపోయింది. ఆఫ్టర్ దాట్ ఆ ప్రాక్టీస్ చేయాలా వద్దా అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్,
సో కొంచెం సేపు చేసిన తర్వాత అనిపించింది ఐ కెనాట్ డూ దిస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ taking the financial pressure, better get attached to an institute so that you won't have a financial pressure and you can practice as you like in an ethical way. So that's what I thought, and one fine morning, September 5th, 2008 or 7, I entered Chalmada, and in August also I did 50 surgeries in my hospital. And suddenly I took this decision, I don't know why, and Raghu supported me and I went into Chalmada, and I'm not regretting it because మన వెల్మ కమ్యూనిటీలో మనకి మన పెద్దవాళ్ళు చాలా విలువలు నేర్పించారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ వెల్మ పర్సన్ బికాస్ వీ కెనాట్ గో డౌన్. మనం కొంతవరకే అడ్జస్ట్ అవుతాము, దిగుతాము ఒక లెవెల్. మన ఎథిక్స్ కానీ మన విలువలు కానీ మన పెద్దవాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా పెంచారు మనల్ని. సో వీ కెనాట్ గో అండ్ డూ ఆల్ ఇల్లీగల్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్. I have seen so many junior doctors also coming here, but nobody is so commercial like other doctors. సాధ్యమైనంత వరకు ఎథికల్గానే మనం చేస్తున్నాము. ఐఎమ్ హ్యాపీ టు సే దిస్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ లెర్న్ బై సేయింగ్, ఇప్పటి నుంచి అయినా అందరం, నాకు తెలియదు ఇంతమంది వెల్మా డాక్టర్స్ కరీంనగర్లో ఉన్నారని ఇవాళే తెలిసింది. జూనియర్స్, సీనియర్స్ అందరూ తెలుసు, జూనియర్స్ చాలామంది తెలీదు. సో ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ అందరూ కొంచెం కలవాలి సార్ అని కోరిక. సార్ ఇది కూడా ఇంపార్టెంట్. సో సార్ for this year I am the president of Obstetric and Gynecological Society. So they were asking me since 4 years to take this post, but somehow I don't like all this politics untai adi idi ani teeskoledu. Can finally my daughter, she motivated me this time, and she said when so many people are doing, why can't you do, you can do more better, you take it. So I wanted to set a example for my daughter that I should not go back. అందుకనే ఈసారి తీసుకున్నారు సార్ ప్రెసిడెంట్ లాగా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సార్, ఐఎమ్ మీటింగ్ సో మెనీ పీపుల్, సో మెనీ డాక్టర్స్. అందరూ బయట ఎంత చూపించినా లోపల వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసుకుంటున్నారు ఎవ్రీవేర్. క్రాస్ రెఫరల్స్ కానీ ఏదన్నా కానివ్వండి, దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ ఒకరినొకరు క్రిటిసైజ్ కూడా చేసుకోరు వాళ్ళు ఎక్కువ. సో ఇమీడియట్లీ యుల్ నో, ఓకే దీస్ టూ మైట్ బి సేమ్ కాస్ట్. మన వాళ్ళు మాత్రం అస్సలు సపోర్టివ్ లేరు. అంటే క్రాస్ రెఫరెన్స్ ఉండవు, అసలు ఎవరు వెళ్ళమో ఎవరు కాదు కూడా తెలియదు, చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ సింప్లీ సేయింగ్, ఐఎమ్ సీయింగ్ సో మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ హియర్ ఫ్రమ్ చల్మడా, ఐ డోంట్ నో దే ఆర్ వెల్మర్స్. 2 years 3 years చేస్తారు, వర్క్ కలుస్తున్నాము, మా అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నారు, పీజీస్ ఉన్నారు. ఐ డోంట్ నో బికాస్ వీ డోంట్ కేర్. మనకు ఆ విలువలు నేర్పించారు మన వాళ్ళు. నీ క్యాస్ట్ ఏంటి, నువ్వేంటి, నీ ఇదేంటి, అవన్నీ మనం అడగము, మనం సిన్సియర్గా పని చేసుకుంటూ వెళ్తున్నాము. సో అట్లనే చేద్దాము, బట్ స్టిల్ వీ షుడ్ బీ కోఆపరేటివ్ విత్ ఈచ్ అదర్. వీ షుడ్ బికమ్ మోర్ స్ట్రాంగ్ అండ్ యునైటెడ్. ఇప్పుడే చేతన ఒక మాట అండి, వీ వర్ డిస్కసింగ్ సంథింగ్. మనకే ఇట్లా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయంటే ఏ ఇంట్లో గొడవలు ఉండవు, ఏ ఇంట్లో ఎవరేమనుకోరు. ఇంట్లో ఉన్నవి బయటకు చూపిస్తామా, బయటకు మాత్రం ఒక్కలాగా ఉండాలి, అందరం స్ట్రాంగ్గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. మా జూనియర్స్ ఇంకా స్ట్రాంగ్గా కలిసి ఉండాలి, సీనియర్స్ అందరూ మాకు గైడ్ చేయాలి అని కోరుకుంటున్నాం సార్. సార్ మీరు అందరు కలిసి రెగ్యులర్గా మీటింగ్ పెట్టండి. అత్యవసర సేవలు ఎన్నో చేసి ప్రాణాలను రక్షిస్తారు. వ్యాధులు బాధలు తగ్గించే ఆపద్బాంధవు నీరు. మనిషిని కాపాడే దిశలో మనోవేదనకు గురి అవుతారు. చీకటి కమ్మిన బతుకులోన చిరుదివ్వెలు వెలిగిస్తారు.